సొంత చెల్లిని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసి మార్కెటింగ్ కి యూజ్ చేయడం అనేది కరెక్టా? కిందింత పైన ఇంత బట్టలు కట్టుకుని ఆ సాంగ్లు ఆ ఇది ఇది బ్లస్ట్ కనపడేలాగా కొంచెం డిజైన్ చేసి ఇవన్నీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ నుండి సంపాదించిన సంపాదన శవాల మీద ఏరుకున్నట్టే అఘోరి గారు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు. అవునా? శ్రీవర్షిని ఎంతసేపు అఘోరి 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 అఘోరిలో ఏముంది? ఒక ట్రాన్స్జెండర్ ముక్కలు నరికి చంపేస్తే మళ్ళీ దాని గురించి పట్టించుకోదా? ఇప్పుడు ఈ అఘోరిది ఏంటంటే 100 మందిని తీసుకున్నప్పుడు మీరు ఆగండి భయపడరా. ట్రాన్స్జెండర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లిళ్ళు అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ప్రేమించిన వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు. కమ్యూనిటీలో డబ్బు తిండి అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ. ఒక లవ్ ఉండదు. తెలుసుకోవానికి అంటే అమ్మాయిల దగ్గర పోతే ఎక్కువ అడుక్కొని తిని బతకడమే తెలుసు, కానీ మాకు ఒక కడుపు కొట్టి తినడం మాకు రాదు. ఒక ఆడదానికి కష్టం వస్తే ఆల్ ఇండియా సపోర్ట్ గా వస్తారు. ఒక ట్రాన్స్జెండర్ కష్టం వస్తే ఎవరు రావట్లేదు తెలుసు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. రీసెంట్గా చాలా టాపిక్స్ ఒకటి తర్వాత ఒకటి ట్రెండ్లోకి వస్తూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ అని, అఘోరీ అని, ఇంకా దాని తర్వాత పోతే లైక్ ఏదో ఒకటి. అంటే ఇంతకు ముందు ఒక టాపిక్ ఒక 1 వీక్ లేదంటే 2 వీక్స్ కంటిన్యూగా నడుస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 4 డేస్కి ఒక కొత్త మ్యాటర్ వస్తుంది మార్కెట్లోకి. 4 రోజుల కంటే ఎక్కువ ఏది ఉండట్లేదు. అలాగే రీసెంట్గా జరిగిన అలేఖ్య చిట్టి పికిల్స్, అది కూడా చాలా ట్రెండ్ అయింది. అండ్ అమ్మాయి సారీ చెప్తే జనాలు ఆ సారీని యాక్సెప్ట్ చేయకుండా ఎవరైతే ఆ అమ్మాయి ఎవరెవరినైతే తిట్టిందో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అదే మా డిమాండ్ అని చెప్పి మాట్లాడడం కూడా, ఇలా అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలు అన్నింటి గురించి కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి, ఓపెన్గా క్లియర్గా మాట్లాడడానికి ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? ఫైన్. ఓకే. సో మార్కెట్లోకి 4 రోజులకు ఒకటి అవును కొత్త సరుకు వస్తూనే ఉంది. సరుకనే చెప్పుకోవచ్చు ఇంకా. అవునా? ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంతకు ముందు అట్లీస్ట్ ఒక వారము లేదా 2 వారాలు, ఒక నెల నడిచేది ఏదైనా ఇష్యూ. బట్ ఇప్పుడు అట్లా లేదు. 4 రోజులకు మించి ఉండట్లేదు. సో రీసెంట్ నుండి కొంచెం వెనక్కి పోదాం. ఓకే. రీసెంట్గా హాట్ టాపిక్ అలేఖ్య చిట్టి పికిల్స్. బిజినెస్ మార్కెటింగ్ కంటే ఎక్కువ బూతుల మార్కెటింగ్ జరుగుతుంది అంటున్నారు జనాలు. అవునా? ఇక అవి బూతులు అంటే ఇక బూతులు కాదు, ఒక పెద్ద చిట్టా పద్దు అది ఒకటి. సో దాని గురించి ఐడియా ఉందా? చూస్తున్నారా? ఫాలో అవుతున్నారా? దాని మీద అభిప్రాయం ఏంటి? సో అలేఖ్య చిట్టి పికిల్ అనేది అంతకుముందు మనం మాట్లాడుకుంటే ఒక 10 రోజుల ముందు ఒక వీడియో వైరల్ అయింది. అల్లక్క పాతనకు. సో అది వైరల్ అయింది. ఎట్లా వైరల్ అయిందో ఐ డోంట్ నో. సో మళ్ళీ ఇది ఇప్పుడు ఏ బిజినెస్ లో అయినా కానీ మాటలు ఉంటాయండి. అంత స్వీట్ గా ఉండవు మాటలు. ఏదో ఒక చోట కస్టమర్ అన్నాగా 10 సార్లు, ఇప్పుడు 10 సార్లు చూస్తాం మనము. వాళ్ళు 10 సార్లు చూపిస్తారు, మనం ఒకటే ఎంచుకుంటే వాళ్ళకి నువ్వు బాధ అనిపిస్తుందా లేదా? సో ఆ మాట వాళ్ళు అక్కడ ఏదన్నా కానీ తిట్టుకొని ఉండొచ్చు, వీళ్ళు తిట్టిండొచ్చు. ఏదైతే ఏముంది వైరల్ అయితే అవుతుంది. సో సమస్య మన దేశంలో వేరే సమస్య లేనట్టు ఇది ఒక సమస్య అన్నట్టు దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఇది నాకు నచ్చాలే. ఓకే. సో అంటే బయట చాలా సమస్యలు ఉన్నాయి, కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారు. నేను అట్లా అనట్లేదు. ఎన్నో సమస్యలు ఉండగా ఇది పెద్ద సమస్యనా? వాళ్ళేదో వాళ్ళు పచ్చళ్ళు పెట్టుకున్నారు, వారేదో కస్టమర్ ఏదో ఒక మాట అన్నారు, వీళ్ళు ఏదో దాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు. ఈ వీడియోలోని వాయిస్ మెసేజ్ తిట్టడం తప్పు కదా? తప్పే. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కదా. సో ఒక అమ్మాయి తిట్టిందంటే వాళ్ళే ఇబ్బంది ఏం పెట్టింటారో, లేకపోతే ఒక అమ్మాయి తిట్టారు కదా. మీరు ఆ ఇష్యూని మొత్తం ఫాలో అయ్యారా? ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్, ఆ అమ్మాయి ఇద్దరు కూడా బయటికి వచ్చి ఒకరికి పంపించాల్సిన ఆడియోని మీకు పంపించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళు తిట్టింది కరెక్టే, ఎవరినో తిట్టాలనుకున్నది వీళ్ళని తిట్టారంట. ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ చూసారు, మీ దగ్గర 400 500 ఉన్నాయి, కానీ మీరు చూసిన డ్రెస్ ప్రైస్ 1500 ఉంది. ఉన్నప్పుడు మీరు ఏమంటారు? అయ్యో అంత ఎక్కువ ఉంది ఏంటండి ప్రైస్, మరి మీ షాప్లో బాగా రేట్లు ఉన్నాయి, బయట మనకి 400 500 కూడా దొరుకుతున్నాయి. అంటే క్వాలిటీ అనేది ఉంటుంది, క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. కానీ మనమైతే ఒక మాట అంటాం కదా, రేట్లు ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకోవడం మిడిల్ క్లాస్లో
పూర్ ఫ్యామిలీస్ లో వచ్చే ఫస్ట్ పదం అదే. అవునా? దానికి అమ్మని అయ్యని అక్కని ఇష్టం ఉన్నట్టు తిడతాను అంటే ఎవడొప్పుకుంటాడు? ఎట్లయితే ఏముంది, చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక అమ్మాయి దేవతగా మనం భావిస్తాము. సో అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో ప్రతి ఒక్క జనరల్ లో కూడా ఒక డిఫరెంట్ గా ఉంటారు. సో ఎట్లా అయినా కానీ తిట్టడం తప్పే. సో దాన్ని సరిదిద్దుకోవాలి అంతే. ఇంకా ఎలా అంటే ముందు జాగ్రత్త పడాలి ఎవరిని తిట్టకుండా. ఇప్పుడు ఎంతైనా వారి బిజినెస్ లాస్టే కదా. సో ఎవరెవరో వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు అంతే. ఇప్పుడు మనం ఏం చేయలేము. సో ఇప్పుడైనా కానీ మంచిగా ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, అందరికి మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే వీడియోలు కూడా అవునా, ఇప్పుడు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన దాన్ని ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఓకే, సో ఒకరు బయట నుండి అన్ని సరుకులు తీసుకొస్తారు, ఒకరు వచ్చేసి ప్రిపరేషన్, ఒకరు వచ్చేసి మార్కెటింగ్. అవునా? చిన్న అమ్మాయి రమ్య అని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చేసే ఎక్స్పోజింగ్ కరెక్టా? ఆ అమ్మాయిని ఎంత వల్గర్గా యూజ్ చేయాలనో ఇద్దరు ఆడపిల్లలు అంత వల్గర్గా యూజ్ చేస్తున్నారు. సొంత చెల్లిని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసి మార్కెటింగ్కి యూజ్ చేయడం అనేది కరెక్టా? అవతల ఉంది ఇద్దరు ఆడపిల్లలే. మరి సొసైటీకి ఇది కరెక్టేనా? చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? కరెక్ట్ కాదు. సో చిన్నపిల్లలు ఆల్రెడీ పాడైపోతున్నారు ఇటువంటివన్నీ చూసి. అవును, చిన్న చిన్న పిల్లలు రేపులు చేయడము అంటే చాలా ఘటనలను చూస్తున్నాను. సో అంత అయిపోతుంది, జనాలు చెడిపోతున్నారు ఇలాంటివన్నీ చూసి. మారండి కొంచెం అంటే నిండా బట్టే వేసుకోండి అన్నా కానీ సో అలా చేసుకో, వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే. నార్మల్గా మాట్లాడుకుంటే వేసుకునే బట్టల వల్ల ఇలాంటివి చేస్తారా అనేది మాట్లాడుతున్నారు. ఆడపిల్లల విషయానికి వస్తే బట్టలు ఎలా వేసుకోవాలనేది మా హక్కు. ఎక్కడైనా ఎలా అయినా స్వతంత్రంగా బతకొచ్చు అనేది భారతదేశంలో ఉన్న మొట్టమొదటి. అవునా? అలాంటప్పుడు బట్టలు వేసుకోవడం వల్ల ఒక అబ్బాయి తప్పుగా చూస్తాడా అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇంకొంతమంది అదే అమ్మాయిల్లో ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు, మీరు వేసుకునే బట్టల వల్లే వాడు అక్కడ తప్పు చేయలేక మిమ్మల్ని ఏం చేయలేక పక్కకు వెళ్ళి అదే క్రూరత్వాన్ని అక్కడ వచ్చిన ఫీలింగ్స్ ని ఇంకో ఆడపిల్ల మీద చూపిస్తున్నాడు, దాని వల్లే హత్యలు జరుగుతున్నాయని కొంతమంది ఆడవాళ్ళు అంటున్నారు. సో ఎక్స్పోజింగ్ అనేది కరెక్టా మన ఇండియాలో కాదా? ఎక్స్పోజింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఓకే, సో ఎక్కువ ఇప్పుడు నేనున్న యూట్యూబ్ ఛానల్లో సో ఇది ఎక్స్పోజింగ్ డ్రెస్సే. సో నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను చున్నీ వేసుకుని పోతాం. సో అది ఒక పద్ధతి పాటించాలి. సో నేను కూడా ఇక్కడ ఇలానే ఉన్నాను, బయటకు నేను ఇలానే ఉంటాను అంటే సో నిజంగా సొసైటీ అనేది పాడవుతుంది. వాడు చూసి ఇలాంటివి చూసి వేరే వాళ్ళ మీద ఉపయోగించవచ్చు, అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. సో మన భారతదేశంలో ఒక బట్టలకి వాల్యూ ఉంది. ఇప్పుడు చాలామంది ఒకప్పుడు ఇప్పుడు చాలామంది సినిమాలు చూసి కూడా పాడైపోతున్నారు వీళ్ళ వల్లనే కాదు. ఒకప్పుడు నిండు జాకెట్ వేసుకొని చూస్తే ఆహా అనేవాళ్ళు. ఇప్పుడు కిందింత పైనింత బట్టలు కట్టుకొని ఆ సాంగులు, ఆ బీచ్లో సాంగులు వాళ్ళు చేస్తుంటే ఇంకేం చేస్తాం, సగం మంది దానికే చెడిపోతున్నారు. ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగట్లా. అవును, బయట నార్మల్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.